హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే పొటాటో పకోడా ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా పొటాటోస్ నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా సన్నగా, లేదా ఇలా పెద్ద హోల్స్ ఉండేది తీసుకొని ఇలా తురిమి పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి, నేనైతే తురిమి పెట్టుకున్నాను. ఆ తర్వాత తురిమిన దాన్ని ఇలా నీట్గా ఒక బౌల్లోకి తీసుకున్నాను. సో దాని తర్వాత సరిపడా కారం మరియు ఉప్పు, అలాగే గరం మసాలా పొడి మరియు మిరియాల పొడి వేసుకున్నాను. దాని తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ అది సరిపోకపోతే కార్న్ఫ్లోర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అండి. మనకి విడివిడిగా రాకూడదు, ఇది కొద్దిగా ముద్దగా రావాలి. సో కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ రాకపోతే. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక వేడి నూనెలో వేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈవినింగ్ టైమ్స్ ఇలా స్నాక్గా చేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది, పెద్ద ఏం కూడా అవసరం లేదు. సో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. క్రిస్పీగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టపడి తింటారు. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ రావాలండి. వచ్చాక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా సాస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.